యేసుక్రీస్తునామం మీ అందరికీ నా వందనాలు. ఇదన వాక్య నిమిత్తము అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాము. అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడుగుగా, ప్రభు నేను నీవు హింసించుతున్న యేసును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, లేలుయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం శాంతి టీవీలోని, శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్లోని ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి, ఈ ఉదయకాలాన్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా నా దగ్గర ఒక పుస్తకం ఒకటి ఉంది, దాన్ని పరిచయం చేస్తాను. ఆయా సందర్భాల్లో నేను కొన్ని పుస్తకాలని పరిచయం చేస్తూ ఉన్నాను. పుస్తకాలు చదవాలి. రాను పుస్తకాలు ఈ ఆన్లైను, ఇంటర్నెట్, మొబైల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత పుస్తక పఠనం అనేది క్రమక్రమంగా సన్నగిలిపోతుంది. కొన్ని రోజుల క్రితం నేను న్యూస్లో చదివాను, పాకిస్తాన్లో లాహోర్లోనో పెషావర్లోనో ఎక్కడో మరి ఒక బుక్ ఫెస్టివల్ జరిగింది. బుక్ ఫెస్టివల్ జరిగినప్పుడు బుక్స్ అమ్ముడుపోయిన దానికన్నా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ అమ్ముడుపోయినాయట. పేరేమో బుక్ ఫెస్టివల్, కానీ బిర్యానీ బాగా అమ్ముడుపోయిందట. చూడండి, బుక్ ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళు బుక్స్ మీద కన్నా బిర్యానీ మీద దృష్టి పెట్టారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఏదో చదవడం రాదు, లేదా వాళ్ళు అజ్ఞానులు అని చెప్పడం కోసం కాదు, అంటే ప్రజల యొక్క ఇంట్రెస్ట్లు మారిపోతున్నాయి. కాబట్టి పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదువుతూ ఉన్నట్లయితే వాక్యాన్ని కూడా చదవాలనేటువంటి ఆలోచన, ఆసక్తి కలుగుతుంది. చాలామందికి పుస్తక పఠనం అనేది రాను నాకు ఎక్కువ పుస్తకాలు చదివే అలవాటు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, నాకు ఇద్దరు కుమార్తెలు ఉంటే వాళ్ళు ఎవరు పెద్దగా చదివేవాళ్ళు కాదు. ఏదో వాళ్ళ టెక్స్ట్ బుక్స్ వరకు చదువుతారు తప్ప వాళ్ళకి పుస్తక హ్యాబిట్ ఏర్పడలేదు. చిన్నప్పటి నుంచి హాలిడేస్ దొరికితే ఈనాడు పబ్లికేషన్స్ వారి చతుర, విపుల, లేదా కొన్ని మ్యాగజైన్స్ ఇవన్నీ చదివేవాడిని నేను. తర్వాత చాలా రక్షింపబడడానికి ముందు చాలా నవల్స్ చదివాను. తర్వాత నేను చదివేటువంటి సాహిత్యం మారిపోయింది. నా దగ్గర ఉన్న బుక్ పేరు విశ్వాసము, దాని శక్తి సామర్థ్యాలు. విశ్వాసము, ఫెయిత్, దాని యొక్క ద డైనమిక్ ఆఫ్ ఫెయిత్ బై ఏ పేజెట్ విల్క్స్ అనేటువంటి అతను రాసిన పుస్తకం. ఇది ఫస్ట్ ఎడిషన్ 2021లో పబ్లిష్ చేశారు. అనగా 3 సంవత్సరాల క్రితం 1500 కాపీలు వేశారు. మళ్ళీ సెకండ్ కాపీ వేయలేదు. బ్యూటిఫుల్ బుక్స్, నుంగంబాకం హై రోడ్, చెన్నై వాళ్ళ పబ్లికేషన్, ఎల్ఈఎఫ్ వాళ్ళది. ఈ బుక్స్ కోసం beautifulbooks.org అనేటువంటి దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దీన్ని రాసిన వారిని గురించి, వారు 1934వ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించారు. 19 జనవరి 1871లో వారు జన్మించారు అని రాయబడింది. 29, 30, 59, 63 సంవత్సరాలు మాత్రమే వారు. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఎవాంజలికల్ సంఘస్థుడు అని రాయబడింది. ఎవాంజలికల్ సంఘము అంటే ఎవాంజలికల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇతను జపాన్ దేశానికి మిషనరీగా వెళ్ళారట. 1903లో జపాన్ ఎవాంజలిస్టిక్ బ్యాండ్ అనేటువంటి సంస్థను స్థాపించిన వారిలో ఈయన ఒకరు. క్రైస్తవ సాహిత్యంలో లోతైన రచనలు రచించారు అని వీరిని గురించి రాయబడింది. పుస్తకం వెల ₹90. దీనికి 176 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకం ఎందుకు కొన్నానంటే, ఈ పుస్తకంలోని విషయ సూచికలోని కొన్ని విషయాలు నాకు బాగా నచ్చాయి. 13 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి విశ్వాసం యొక్క స్వభావం, విశ్వాసం యొక్క మార్గం, విశ్వాసం యొక్క పురోగతి, విశ్వాసం యొక్క ఆటంకాలు, విశ్వాసం యొక్క లేమి, విశ్వాసం యొక్క అభ్యాసం, విశ్వాసం యొక్క అంతరంగ కార్యశీలత, విశ్వాసం యొక్క బాహ్య రూపక కార్యశీలత, విశ్వాసం యొక్క ఫలితాలు, విశ్వాసం యొక్క అభివృద్ధి, క్రీస్తు యొక్క విశ్వాసం, విశ్వాసం యొక్క పరీక్ష అనేటువంటి మంచి టాపిక్స్, లేకపోతే మంచి చాప్టర్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి పుస్తకం కావలసిన వారు మీరు నన్ను సంప్రదించాల్సిన అవసరం లేదు. నేను ఈ బుక్ యొక్క డిస్ట్రిబ్యూటర్గా ఉండడం లేదు కనుక. విశ్వాసము, దాని యొక్క శక్తి సామర్థ్యం. విశ్వాసానికి శక్తి ఉంది. విశ్వాసానికి శక్తి ఉంది అంటే విశ్వాసము దేవుడిచ్చింది. దేవుడిచ్చినట్టు విశ్వాసాన్ని మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పుస్తకంలో మంచి విషయాలు కూడా ఉన్నాయి. క్రీస్తు యొక్క విశ్వాసము, ఏదైనా పాయింట్ దొరుకుతుందేమో చూస్తున్నాను. తీర్మాన విషయంలో విశ్వాస పరిశోధన, సంకల్పం విషయంలో విశ్వాస అనాలిటికల్గా అనగా విశ్లేషణాత్మకంగా ఉన్నటువంటి పుస్తకం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను.
రీజనబుల్ రేటే 176 పేజెస్ బుక్ 90 రూపాయలకి ఇస్తున్నారు అంటే, కాబట్టి ఈ పుస్తకం కావలసిన వారు సంప్రదించండి. ఒకవేళ నన్ను సంప్రదించండి, నేను మీకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ దైవజనుడు ఎవరో నాకు ఐడియా లేదు, కానీ వీరిని చూస్తుంటే కాస్త స్మిత్ విగిల్స్వర్త్ అనేటువంటి దైవజనుని యొక్క ఆ పోలికలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ పుస్తకం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది GFI గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ లేకపోతే గిడియోన్ మిషన్ చర్చ్ వారి పబ్లికేషన్ కాదు. నేను నా వ్యక్తిగతమైన పఠనం కోసం నేను తీసుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన నెల్లూరులో ఉన్నటువంటి AC సుబ్బారెడ్డి స్టేడియం పక్కన ఉన్నటువంటి ఎలిఎఫ్ బుక్స్లో అందుబాటులో ఉన్నట్టు బుక్ అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక 2-3 ఎపిసోడ్ల తర్వాత మరొక పుస్తకాన్ని మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారెవరు పరిచయం చేయమని చెప్పలేదు, అయినప్పటికీ నా ఓన్ ఇంట్రెస్ట్ను బట్టి దీన్ని పరిచయం చేస్తున్నాను. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న మనం ఆలోచించిన విషయం, హింసించబడింది ఎవరు? హింసించబడ్డారా ఎవరైనా? హింసకులు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. హింసకుడు తానే ఒప్పుకున్నాడు, నేను హింసకుణ్ణండి, ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నేను హింసకుణ్ణండి. తిమోతి, నా జీవితం నీకు తెలుసు కదా, నేను పూర్వం హింసకుణ్ణి, హానికరుణ్ణి కదా, నీకు తెలుసు కదా అని తన ఆత్మీయ కుమారుని దగ్గర తన వ్యక్తిగతమైన సాక్ష్యం చెప్పుకున్నాడు. తిమోతి యొక్క సాక్ష్యం వింటూ కూర్చోలేదు, కానీ అవసరాన్ని బట్టి ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి ఆయన తన ఆత్మీయ కుమారునికి తన సాక్ష్యాన్ని తెలియజేశాడు. నా జీవితము, గత జీవితము, పూర్వపు జీవితం, క్రీస్తు పూర్వపు జీవితం భయంకరమైంది. ఆ జీవితం అంటే నాకు ఇష్టం లేదు, ఆ జీవితం అంటే నాకు అసహ్యం అన్నట్టుగా తెలియక అవిశ్వాసం వల్ల చేశాను కాబట్టి కనికరించబడ్డాను అనే మాటలు కూడా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో చూడగలం. హింసించబడిన వాడు అయ్యాడు అతను. హింసకుడు హింసను అనుభవించిన వాడిగా మారాడు. ఒక వైలెంట్ రిలీజియన్లో ఉంటూ, యూదా మతం మొత్తం వైలెంట్ రిలీజియన్ నేను అనడం లేదు, యూదా మతాన్ని నేను వ్యతిరేకించడం లేదు. యూదా మతస్థులు నాకు పెద్ద పరిచయస్తులు కూడా లేరు. యూదా మతం నాకు బైబిల్ ద్వారానే పరిచయం అయింది. అనగా యూదా మతాన్ని పరిచయం చేయడం కాదు బైబిల్ యొక్క ఉద్దేశం. బైబిల్లో వేరు మతాల ప్రస్తావన ఉంది. ఫిలిస్టీల యొక్క, ఐగుప్తు యొక్క, ఇతర లేకపోతే గ్రీక్, లేకపోతే ఆయా ప్రదేశాల్లో ఉన్నటువంటి రిలిజియన్స్ యొక్క ప్రస్తావన ఉంది. యూదా మతం యొక్క ప్రస్తావన మరి ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మతాలు ఉన్నాయి. మతాలు మొదటి శతాబ్దం నుంచే ఉన్నాయి, అంటే దానికి ముందు కూడా మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నింటినీ కాదనుకుని ఒక కొత్త మతంగా క్రైస్తవ మతం ఆవిర్భవించిందని అనలేదు నేను. మతాల కన్నా భిన్నంగా ఒక మార్గంలాగా మతాలకు ఉన్నటువంటి పరిమితులు మతాలకు ఉన్నాయి. మతం ఏదైతే చేయలేకపోయిందో దానిని మార్గమైన క్రీస్తు చేశాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయేనో, ఏది చేయలేకపోయిందో, ధర్మశాస్త్రానికి దానికి ఉన్నటువంటి పరిమితిని బట్టి, లా ఆఫ్ మోసెస్కు ఉన్నటువంటి లిమిటేషన్ని బట్టి లార్డ్ జీసస్ క్రైస్ట్ ఏదో చేశాడు. ధర్మశాస్త్రము చేసిన దానికన్నా హీ డిడ్ ఎ గ్రేట్ థింగ్ బియాండ్ ద లా హ్యాస్ డిడ్. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్రానికి పరిమితులు ఉన్నాయి, దేవుని కుమారునికి పరిమితులు లేవు. ధర్మశాస్త్రం బాలశిక్షకుడు మాత్రమే, క్రీస్తు బాలశిక్షకుడు కాదు. తండ్రి యొద్దకు మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన బాలశిక్షకుడు కాదు. ఆయన బాలశిక్షకుని దాటినటువంటి ఆంతర్యములో ఉన్నటువంటి అవసరాన్ని బట్టి అనుదినము మనకు శిక్షకుడుగా ఉండేవాడు, శిక్షణ ఇచ్చేవాడు, శిక్షించేవాడు. కానీ ధర్మశాస్త్రము కన్నా భిన్నమైన వాడు, ధర్మశాస్త్రానికి అతీతమైన వాడు, ధర్మశాస్త్రము కన్నా గొప్పవాడు దేవుడు, దేవుని కుమారుడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. హింసించబడింది ఎవరు అని ఆలోచిస్తే, ఒకటి, యేసుక్రీస్తు హింసించబడ్డాడు. ఒక్కసారి కాదు, తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో హింసను అనుభవిస్తూ ఉన్నాడు. హింస అనేది ఆయన సేవలో భాగంగా ఉంది. మనుష్య కుమారుడు శ్రమ పడతాడు, దుష్టులైన మనుషుల చేతికి, పాపులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు. అది గ్యారంటీ. అప్పగించబడతాడు అని చెప్పాడు. తానే పాపుల చేతికి పాపులు ఆయన పట్టుకోలేదు, పాపుల చేతికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన ఎవరు పట్టుకోలేరు, ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన్ను మరణము బంధించడం, ఆయన్ని లిమిట్ చేయడం, ఆయన్ని కంట్రోల్ చేయడం మరణం వలన కాదు, మరణపు ఆశములు ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యం.
మరణము యొక్క తాళ్లతో ఆయన్ని కట్టడం అసాధ్యం. ఆయన జీవాధిపతి. హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్, అనగా జీవమును అనుగ్రహించేవాడు. ఆయన మరణాధిపతి కాదు. సాతానుడి గురించి రాయబడింది మరణాధిపతి అని. యేసు ప్రభు జీవాధిపతి. అనగా యేసుక్రీస్తును విశ్వసించిన వారికి ఒక నూతనమైన జీవం దొరుకుతుంది, ఆత్మ సంబంధమైన జీవం దొరుకుతుంది. అపవాదిని అనుసరించే వారికి, ఆశ్రయించే వారికి ఒక ఆత్మ సంబంధమైన మరణము వాళ్ళకి సంక్రమిస్తుంది. వాళ్ళకి మరణము ఒక అంటువ్యాధిలాగా అంటుకునేటువంటి అవకాశం ఉంది అని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో యేసుక్రీస్తు హింసించబడ్డాడని, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం ఆయన ఇప్పటికీ హింసించబడుతున్నాడని, అనగా బాగా చక్కగా ఉండి ఆత్మీయంగా వెలిగించబడి పరలోకపు వరముల్లో పాలు పంపులు పొందిన తర్వాత ఒకవేళ వెనుకంజ వేస్తే, బ్యాక్ స్లైడ్ అయితే, దిగజారిపోతే అప్పుడు వాడు యేసుక్రీస్తును బాహాటముగా సిలువ వేస్తున్నటువంటి అనుభవం అనేది అని హెబ్రీ పత్రిక రచయిత చెప్పాడు. మన జీవితంలో నీ కొన్ని మాటల వలన, పనుల వలన ఆయన హింసించబడుతున్న అనుభవం, ఆయనకి సంతోషం లేనటువంటి అనుభవం, ఆయన హింసించబడుతున్న అనుభవం మన వల్ల కలుగుతుందా, ఆయన హైలైట్ అవుతున్నటువంటి అనుభవం మన ద్వారా కలుగుతుందా అని ఆలోచించాలి. రెండోదిగా, మునికోలలు వాటికి ఎదురు తన్నొద్దు. మునికోలలకు గాయమైందని ఆయన దుఃఖపడడం లేదు, కానీ మునికోలలను గాయపరచాలని చూచి మూర్ఖంగా తయారైన నీవు గాయపడుతున్నావు. ఎందుకు గాయపడ్డావు? గాయపడాల్సిన అవసరం ఏముంది? గాయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు గాయాలు అవుతున్నాయి. గాయాల్ని కట్టేవాళ్ళు కావాలి, గాయాల్ని కట్టేవాడిని వెతుక్కోవాలి. నువ్వు గాయపరుచుకున్నావు, గాయాన్ని కట్టేవాడుగా నేను నీకు ప్రత్యక్షమయ్యాను అన్నట్టుగా ప్రభు అతనికి చెప్పడానికి మనం అర్థం చేసుకో. మునికోలలు అంటే ఎవరు? మునికోలలు అంటే వాస్తవంగా అవి వస్తువులు, కానీ మునికోలలు అంటే వస్తువులు కాదు, వ్యక్తులు అని అర్థం చేసుకోవాలి. అదేంటండి, ఒక వస్తువును పట్టుకొని వ్యక్తి అంటారేంటి? వ్యక్తే, వస్తువు వస్తువే, కానీ ఒక పోలిక. మునికోలల లాంటి వారు, మునికోలల లాంటి మహిమ కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలు, అనగా యెరూషలేములోని పరిశుద్ధులు. స్తోత్రం. యెరూషలేములోని పరిశుద్ధులు మాత్రమే కాదు, దమస్కులోని పరిశుద్ధులైన అంతియోకయలోను, లుస్త్రా, లేకపోతే దెర్బే, లేకపోతే ఈకోనియాలో, ఇంకెక్కడున్నా కానీ పరిశుద్ధులు మునికోలల లాంటి వాళ్ళే. పరిశుద్ధత అనేది మనకు వాడిని కలుగజేస్తుంది, మనకు పదునుదనాన్ని, మనకు షార్ప్నెస్ని కలిగిస్తుంది. పరిశుద్ధత అనేది మనల్ని ఆయుధంలాగా మారుస్తుంది. మనము పరిశుద్ధత, క్రమము, లేకపోతే అహింసా ధోరణి మనలో ఉంటే మనం ఆయుధాల్లాగా ఉంటాం. లేకపోతే తుప్పు పట్టినటువంటి, పనికిరానటువంటి, యుద్ధానికి వాడబడినటువంటి ఆయుధంలాగా ఉండే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హింసించబడింది ఎవరు అంటే, ఒకటి యేసు ప్రభు హింసించబడ్డాడని, రెండవది మునికోలలు హింసించబడ్డాయని. మునికోలలు విరిగిపోయాయి, పాడైపోయాయని కాదు. ఎన్ని మునికోలలకు ఇలా జరిగిందో అవన్నీ రాయబడలేదు, కానీ యెరూషలేములోని మునికోలల గురించి నువ్వు ఎలా చేస్తున్నావు? యెరూషలేములోని మునికోలల కన్నా దమస్కులోని మునికోలలు వాడి అయినవి. కొన్నిసార్లు వాళ్ళకన్నా వీళ్ళు బెటర్గా ఉండొచ్చు. దాతృత్వం విషయంలో, సంఘానికి ఇచ్చేటువంటి విషయంలో, సేవకులకు ఇచ్చే విషయంలో మాసిదోనియాలోని సంఘముల వారు, అదే సమయంలో అవసరతలో ఉన్నప్పుడు ఆత్మీయ నాయకుడిని ఆదుకునే విషయంలో ఫిలిప్పీ సంఘస్థులు. జైలులో లేనప్పుడేమో పౌలు గారికి సహకరించిన మాసిదోనియా సంఘం, జైలులో ఉన్నప్పుడు సహకరించినట్టు ఫిలిప్పీ సంఘం. అనగా సేవకుడు ఎక్కడున్నా, లోపలున్నా, వెలుపలున్నా అవసరతలు ఉంటాయి. అవసరతలు తీర్చాల్సిన బాధ్యత. సేవకుడు అంటున్నప్పుడు లేవీ గోత్రికుడు, సేవకుడు అంటున్నప్పుడు యాజకుడు. సేవకులు యాజక గోత్రికులు, సేవకులు లేవీ గోత్రికులు. వాళ్ళకి సంపాదన లేదు, వాళ్ళకి ఉద్యోగం లేదు, వాళ్ళకి సైడ్ బిజినెస్ లేదు, వాళ్ళకి ఏం లేవు. వాళ్ళు ఫుల్ టైమే కానీ పార్ట్ టైం కాదు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి నిధులు? మందిరములో ఆహారం ఉండునట్లుగా, పరిచర్య జరుగుతున్న చోట ఆహారం ఉన్నట్లుగా ప్రభు బిడ్డలు ఇస్తే, దశమ భాగం ఇస్తే తప్ప వారికి ఆహారం ఉండే అవకాశం లేదు. ఆహారం దొరక్క అల్లాడిపోతూ వారం రోజులు, 10 రోజులు అలమటించినటువంటి సేవకులు నాకు తెలుసు. కానీ వారు ఇప్పుడు ఆ స్థితిలో లేరు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఒకప్పుడు నా జీవితంలో కూడా భోజనానికి గతి లేని స్థితిలో ఉన్నాను నేను. ప్రభు నన్ను ఆశీర్వదించాడు. సుమారు ఒక 24 సంవత్సరాల క్రితం
భోజనానికి గతి లేని పరిస్థితి. ఒకవేళ కొద్ది రైస్ కొనుక్కున్నా దాన్ని బాయిల్ చేసుకొని కర్రీసో లేదా పిక్కిలో కూరగాయలు కొనుక్కోలేని పరిస్థితి. వాటి నీళ్లు పోసుకొని తిన్న రోజులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ దారిద్ర్యంలోంచి, ఆ ర్యాగ్స్ స్థితిలో నుంచి రిచెస్లోకి దేవుడు నన్ను నడిపించాడు. అంటే ఇప్పుడు ఏదో నేను రిచ్ అయ్యాను, మిలియనియర్ అయ్యాను, బిలియనియర్ అయ్యాను నేను అనడం లేదు. ధనవంతుడు కావాలని నేను ఆశపడడం లేదు. క్రీస్తులో ఐశ్వర్యవంతుడిని కావాలని మాత్రమే ఆశపడుతున్నాను. ఎవరు ధనవంతుడు కాగోరద్దు. మీ ధనం ఎగిరిపోతుంది, పక్షి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. మీరు సంపాదించుకున్న లక్షలు కోట్లు మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఎవరో ఒకరు మోసగించేటువంటి అవకాశం ఉంది. స్కామర్స్, ఆన్లైన్లో స్కామర్స్ వచ్చేసారు. ఫ్రాడ్ కాల్స్ వచ్చేస్తున్నాయి. వీటి వల్ల మీ ధనాన్ని మీరు నష్టపోయే అవకాశం, మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించకుండా ఇతరులు అనుభవించే అవకాశం ఉంది. అన్యాయంగా పేరబెట్టుకొని కూడబెట్టుకుంటున్నాం, దాన్ని అనుభవించలేని పరిస్థితిలో కూడా చాలామంది ఉన్నారు. సరే, దాంట్లోకి వెళ్ళడం లేదు. మూడవదిగా హింసించబడింది ఏంటి? నేను సంఘమును హింసించాను, నేను యేసును హింసించాను, పరిశుద్ధుల్ని హింసించాను అని కాకుండా నేను సంఘాన్ని హింసించాను. కాబట్టి నేను అపోస్తులని చెప్పుకోవడానికి నాకు సిగ్గు కొద్ది ఏదో మరి కాస్త మొహమాటం ఉందండి. నేను యోగ్యుని కాదు, అలాగని నేను అపోస్తులని కాదు అని అనలేదు. అపోస్తలత్వాన్ని నాకు అనుగ్రహించాడు, అపోస్టలిక్ కాలింగ్ దేవుడు నాకు ఇచ్చాడు. కానీ సీనియర్ అపోస్తులు ఉన్నారు చూసారా, పేతురు, యోహాను, వీళ్ళకన్నా నేనేం గొప్పవాడిని కాదు, అలాగని నేను తక్కువని కూడా కాదు. నేను వాళ్ళతో సమానం. మన ముందు ఉన్నటువంటి పరిశుద్ధులతో మనం సమానం. అంటే అబ్రహాముతో సమానమా లేదా వాళ్ళతో సమానమా, వాళ్ళెక్కడా మనం ఎక్కడా అని దయచేసి మాట్లాడొద్దు. మనల్ని దేవుడు సమానంగా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని మాదిరి చెప్పినప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండండి అనకుండా తనలాగా ఉండమని. ఒకవేళ ఉదాహరణగా అక్కడెక్కడ వాళ్ళలాగా మనకు ఒక ఎగ్జాంపుల్స్ చెప్పింటాడు అంతవరకే. కానీ 100కి 100 వాళ్ళని అనుసరించమని కాదు దాని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం అర్థం చేసుకుంటున్న మాటలు, హింసకుడు తానే హింసించబడ్డాడు. నువ్వు ఏం విత్తుతావో దాన్ని కోస్తావు. ఇప్పుడు హింసను విత్తుతున్నావేమో, హింసను కోసుకుంటావు. ఇప్పుడు రివెంజ్ఫుల్ వర్డ్స్ని, ప్రతీకారమును తీర్చుకోవడానికి పలికే మాటలు నువ్వు విత్తుతున్నావేమో, వాటిని నువ్వు కోసుకుంటావు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడద్దు, దయచేసి మౌనంగా ఉండిపో. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్లలాగా మౌనంగా ఉండిపో. మాట్లాడద్దు, రెచ్చిపోయి నేను అడుగుతాను, ఫోన్ చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఇప్పుడే మెసేజ్ పెడతాను, వద్దు. ప్రశాంతంగా ప్రభు చేతికి అప్పగించండి. ప్రభు అలాగా ఈ దుడుకు ధోరణిలో ప్రవర్తించలేదే. ప్రభు బిడ్డమైన నువ్వెందుకు అలా ప్రవర్తిస్తున్నావు? చాలామంది ఇలాగే ప్రవర్తిస్తున్నారు. వద్దు, ఆవేశం వద్దు. మనకు కావాల్సింది ఆలోచన, ఆత్మ సంబంధమైన ఆలోచన యొక్క అవసరం ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హింసించబడిన వారి గురించి నిన్న మనం ఆలోచించాం. రండి ఈ దినము ధ్యానంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడమని అడుగగా ప్రభు నేను నీవు హింసించుతున్న యేసును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను బ్రయన్ సిమ్మన్స్ గారి ది Passion Translation TPT. I asked, who are you, Lord? And the Lord replied, I am Jesus, the one you are persecuting. I asked, నేను అడిగాను, who are you, Lord? నువ్వు ఎవరివి అని నేను అడిగాను. దానికి ఆన్సర్ ఏంటి? అక్కడ రాయబడింది, and the Lord replied. వాడు పాపి, మారు మనసు పొందలేదు, బాప్తిజం తీసుకోలేదు, నేను పరిశుద్ధుని, వాడితో మాట్లాడడం ఏంటి, వాడు ప్రశ్నిస్తే జవాబు చెప్పడం ఏంటి అని అనుకోలేదు. పరిశుద్ధుడితోనే కాదు, అపవిత్రుడితో కూడా దేవుడు మాట్లాడతాడు. ఆత్మీయంగా సజీవంగా ఉన్నోడితో కాదు, ఆత్మీయంగా అపరాధం చేసిన వాడితో కూడా మాట్లాడతాడు. ఈ రోజుల్లో పరిశుద్ధులతోనే మాట్లాడాలని, భక్తులతోనే మాట్లాడాలని మనం ఆశపడతామేమో, కానీ అపరాధం చేసి భయపడిపోయి పొదల చాటున దాక్కున్నటువంటి ఆదాముతో మాట్లాడలేదా? ఆదాం, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నాకు అన్యాయం చేసావు, నువ్వు నాకు ద్రోహం చేసావు, నీలాంటి నీచుడు, నీలాంటి క్రూరుడు అని దేవుడు అనలేదు. ఆదామా, ఎక్కడున్నావు? చూసారా? తప్పు చేసినప్పటికీ కూడా అతనికి పశ్చాత్తాపానికి అవకాశం దేవుడు కలుగు చేశాడు. మనం ఇతరుల పట్ల తప్పులు చేసినప్పుడు
ఒక పశ్చాత్తాపానికి అవకాశం పొందుకున్నప్పుడు అవతల వ్యక్తి పశ్చాత్తాపాన్ని స్వీకరించినప్పుడు దాంట్లో ఎటువంటి అర్థం లేదు. కాబట్టి గమనించండి, మనిషి పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. రియల్ రిపెంటెన్స్ని, జెన్యూన్ రిపెంటెన్స్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. దేవుడు పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకోగలడు. మనల్ని పశ్చాత్తాపపు భాషలో ఆయన అర్థం చేసుకోగలడు. ఎక్కడ రాబడింది? జీసస్ ద విక్టోరియస్. ద లార్డ్ రిప్లైడ్, ఐ యామ్ జీసస్. నేను జయశీలుడైన యేసుని. నువ్వు హింసిస్తున్నటువంటి జయశీలుడైనట్టు యేసుని అని అరామిక్ తర్జుమాలో ఉందట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 15వ వచనం. నేను మీరెవరు ప్రభు మీరెవరు ప్రభు అని అడిగాను. ఎస్, నేను నీవు హింసిస్తున్న యేసును అని ప్రభు జవాబు చెప్పాడు. చాలండి. దేవుని స్తోత్రం. హింసకుని పట్ల, ఒక చెడ్డవాని పట్ల, ఒక రెబల్ పట్ల, ఒక తీవ్రవాది పట్ల, ఒక మత ఛాందసివాది పట్ల ప్రభు యొక్క దృక్పథం ఏంటి? మంచోడిని ప్రేమించడమే మనకు కష్టం. ఇక చెడ్డోడిని, దుర్మార్గుడిని ప్రతిరోజు నిందిస్తూ, కనబడినప్పుడల్లా నిందిస్తూ, సూటిపోటు మాటలు మాట్లాడుతూ మనం చేసే పనేది. కానీ ఆయన దూషించబడి ప్రతి దూషణ చేయలేదు. ఈ రోజులో ప్రతి దూషణ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. దూషించేవాళ్ళు లేరని కాదు, దూషించేవాళ్ళు ఉన్నారు. దానికి అనేక రెట్లుగా ప్రతి దూషణ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకటంటే మేము 4 అంటామండి అన్న విధంగా ప్రవర్తించేవాళ్ళు. ప్రేమ కరువైన రోజుల్లో అక్రమం విస్తరిస్తూ, దేవుని ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ, ప్రేమ అనేకమైన పాపములను కప్పుతుంది. కానీ ఆ ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ, క్షమాపణ అనేవి ఈ రోజుల్లో అర్థం పర్థం లేని మాటలుగా, అవి ఏవో అనుభవాలు, పురాతన కాలపు అనుభవాలు అన్నట్టుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న కనిపించే అనుభవాలుగా కనబడడం లేదు. హింసకుని పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? హింసకుడే తన కుమారుడే కదా, హింసకుడే తన బిడ్డే కదా, హింసకుడే రాబోయే రోజుల్లో తన పరిచయం చేసేవాడు కదా. ప్రభు యొక్క దృక్పథం చూడండి. నంబర్ 1, అతడు కష్టపడకూడదు అనుకున్నాడు. వాడికి కష్టం రావాలి, మునికోళ్ళకి బాగా ఎదురు తన్ని గాయపరచబడి, నో, ఎందుకు గాయపరుచుకుంటాం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మునికోళ్ళకు ఎదురుతనద్దు. శత్రువును కూడా ప్రేమించే తత్వం మనలో ఉండాలి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే వాడికి విషం పెట్టి, అన్నంలో విషం పెట్టి చంపమని కాదు. వాడికి ఆకలిగా ఉంది, వాడికి అన్నం పెట్టు. నీ శత్రువు తప్పికొంటే శత్రువులను ప్రేమించు. శత్రువుల కోసం, శత్రువుల సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ సహోదరులే ప్రేమించలేకుండా శత్రువులు దాకపోతున్నాం మనం. మొట్టమొదటి విషయము, అతడు కష్టపడకూడదు అనుకున్నాడు. 14వ వచనంలో మూలవాక్యం అది కనుక నేను చదవడం లేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ హింసకుని పట్ల దేవుడు ఏం చేశాడు? ఇంతకుముందు కూడా నేను చెప్పడం జరిగింది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాల్లో రాయబడింది. పూర్వము పూర్వము అంటున్నప్పుడు పూర్వపు జన్మ అని కాదు, ఇంతకుముందు జన్మ అని కాదు, గత జన్మ అని కాదు. పూర్వం అంటున్నప్పుడు రక్షణకు పూర్వము అని అర్థం చేసుకోవాలి. పూర్వము నేను దోషకుని, హింసకుని, హానికరుని. తన పరిచర్యకు నియమించాడు. చూసారు, తన పరిచర్యకు నియమించాడండి. సరే, ఒక విశ్వాసిగా ఉండిపోమని కాదు, అపోస్తులుడిగా, అపోస్తలత్వాన్ని ఇచ్చి, ఒక సేవకుడిగా, ఎవాంజలిస్ట్గా, ప్రవక్తగా ఆయన వాడుకున్నాడు. నన్ను తన పరిచర్యకు నియమించి, దేవుని స్తోత్రం, ఏం చేశాడు? తన పరిచర్యకు నియమించి నమ్మదగిన వాడు నన్ను బలపరిచాడు. పరిచర్యకు నియమించబడిన వాళ్ళకి బలం కావాలి, ఆత్మీయ బలం కావాలి. వాళ్ళని దేవుడు బలపరుస్తున్నాడు. పిలిచినవాడు, నియమించినవాడు బలపరుస్తున్నాడు. తర్వాత ఎక్కడ రాయబడింది? ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. నన్ను నియమించాడు, నన్ను అపాయింట్ చేశాడు, నన్ను డిసప్పాయింట్ చేయలేదు. దోషకుని, హింసకుని, హానికరుడైన వాళ్ళు మనుషులందరూ డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ దేవుడు నన్ను అపాయింట్ చేశాడు. డివైన్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, తెలియక అవిశ్వాసం వలన చేశాను కనుక కనికరించబడ్డాను. ఐ అబ్టైన్డ్ మెర్సీ. నాకు మెర్సీ దొరికింది, గ్రేస్ దొరికింది. దేవుని స్తోత్రం. ఘోరమైన వ్యక్తినే కావచ్చు, నాకు గ్రేస్ దొరికింది. ఘోరమైన పాపినే కావచ్చు, గొప్ప రక్షకుడు నన్ను రక్షించాడు అనేటువంటి ఆయన సాక్ష్యాలు. నేను కనికరించబడ్డాను. ఆ హింసకుడిని దేవుడు కనికరించాడు. మూడో విషయము 26వ అధ్యాయము 16, 17, 18 వచనాలు, 3 వచనాలు కలిసి ఉన్నాయి. తెలుగులో అంతా కలిసి ఉన్నాయి. కానీ అక్కడ రాయబడిన మాట, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకు నియమించాడు.
తర్వాత రాయబడింది ఇదే వచనాల్లో 16 నుంచి 18 వరకు ఉన్నట్టు వాక్య భాగాలు చదవడం లేదు, సమయం లేదు కనుక అక్కడ రాయబడింది. నిన్ను కాపాడేదను. స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, కష్టపడకూడదు అనుకున్నాడు. ఎవరు కష్టపడడం ఆయనకి ఇష్టం లేదు. శత్రువు కష్టపడినా ఆయనకి ఇష్టం లేదు. తన సహోదరుడు, తన శిష్యుడు కష్టపడినా ఆయన చూడలేడు. ఎవరి కష్టాన్ని చూడలేని దేవుడు, తాను కష్టాన్ని అనుభవించిన దేవుడు, కష్టాన్ని భరించిన దేవుడు. రెండోది ఆయన కనికరించాడు, మూడోది ఆయన నియమించాడు, నాలుగోది కాపాడాడు. ఈ ప్రజల వలన లేకపోతే అన్ని జనుల వలన, ఎవరి వలనైనా అందరి వలన వచ్చేటువంటి, అనేకుల వలన వచ్చేటువంటి శ్రమల్లోంచి, కష్టాల్లోంచి నేను తప్పిస్తానని చెప్పాడు. చివరిగా ఒక మాట రాయబడింది, మా పరిశుద్ధపరచబడిన వారిలో వారి కన్నులు తెరుచుటకై నేను పంపుతాను నిన్ను. ఐ విల్ సెండ్ యూ. కొంతమంది దగ్గరికి, అందరి దగ్గరికి అని కాదు, కొంతమంది దగ్గరికి ఐ విల్ సెండ్ యూ. దేనికి? కన్నులు తెరచుటకు పంపిస్తాను. గుడ్డివాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తాను. ఆత్మీయ గుడ్డివాళ్ళు. ఈ ప్రపంచంలో ఇంచుమించు అనేకులు ఆత్మీయ గుడ్డివాళ్ళుగా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అన్యజనులు అంటున్నప్పుడు, జెంటైల్స్ అంటున్నప్పుడు, రక్షింపబడని వాళ్ళు అంటున్నప్పుడు, అన్య మతస్థులు అంటున్నప్పుడు, వాళ్ళ ఆత్మీయ గుడ్డివాళ్ళు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. భౌతిక నేత్రాలు వాళ్ళకు ఉన్నాయి. భౌతిక నేత్రాలు ఉన్నాయి కాబట్టి సినిమాలు, సీరియళ్ళు రకరకాలు చూసుకుంటున్నారు. కానీ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి, తెరవబడలేదు. కన్నులు తెరుచుటకై నేను నిన్ను పంపుతాను. దేవుని స్తోత్రం. హింసకుని పట్ల దేవుని యొక్క ఉద్దేశం చూడండి. అతని విషయంలో దేవుడు చేసినటువంటి 5 కార్యాలు. అతడు కష్టపడకూడదు అనుకున్నాడు, అతను గాయపరచబడకూడదు అనుకున్నాడు. అంతేకాకుండా అతనికి కనికరాన్ని ఇచ్చాడు. అతడు కనికరింపబడేటట్టు చేశాడు. అతన్ని నియమించాడు, తన పని కోసం నియమించాడు. అతన్ని కాపాడాడు, అతన్ని ప్రొటెక్ట్ చేశాడు, ప్రిజర్వ్ చేశాడు. అతనికి సేఫ్టీ ఇచ్చాడు, సెక్యూరిటీ ఇచ్చాడు. తర్వాత అతని కన్నులు తెరవడానికి, కొందరి కన్నులు, అతని కన్నులు దేవుడు తెరిచాడు. అనేకుల కన్నులు ఇతని ద్వారా తెరవాలని దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మన పట్ల ప్రభు యొక్క ఉద్దేశం కొరకై, మంచి దృక్పథం కొరకై దేవుని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.